అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. వజాఅ ఇఖ్వతు యూసుఫ ఫదఖలు అలైహి ఫఅరఫహుం వహుం లహు మున్కిరూన్. మరియు యూసుఫ్, జోసెఫ్ సోదరులు వచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తించాడు, కాని వారు అతనిని గుర్తించలేకపోయారు. వలమ్మా జహ్హజహుం బిజహాజిహిం ఖాల అతూనీ బిఅఖిన్ లకుం మిన్ అబీకుం అలా తరౌన అన్నీ ఊఫిల్ కైల వఅన ఖైరుల్ మున్జిలీన్. మరియు అతను వారి సామాగ్రిని సిద్ధపరిచిన తరువాత వారితో అన్నాడు, మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి మీరు మళ్లీ వచ్చేటప్పుడు నా వద్దకు తీసుకొని రండి. ఏమి, నేను ఏ విధంగా నిండుగా కొలచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసే వారిలో నేను ఉత్తముడను. ఫఇన్ లం తఅతూనీ బిహి ఫలా కైల లకుం ఇందీ వలా తక్రబూన్. కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి ధాన్యం దొరకదు. అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి. ఖాలూ సనురావిదు అన్హు అబాహు వఇన్నా లఫాఇలూన్. వారు ఇలా అన్నారు, మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము, మరియు మేము అలా తప్పకుండా చేస్తాము. وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. మరియు యూసుఫ్ తన సేవకులతో, వారు ధాన్యాన్ని కొనటానికి తెచ్చిన సామాగ్రిని తిరిగి వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు అని అన్నాడు.